ఇది బెలూన్ అండి, ఆల్ఫా ఇది. ఓకే, ఇది నా నెంబర్ అండి. ఇది మన ఛానల్. దీన్ని చూసి మాత్రం చేయకండి దయచేసి. మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి బయట కూడా చెప్తాను. స్క్రాచెస్ ఏమున్నాయో ఏం తెలుస్తుంది ఒకసారి చూడండి. మీకు స్క్రాచెస్ అనేవి బయట ఇక్కడ కనిపిస్తలేదు కాబట్టి మీకు దగ్గర తీసుకుపోయి చూపిస్తా చూడండి. ఇక్కడ సైడ్ చూస్తే మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వెనకది ఇక్కడ చూసుకుంటే చిన్న గీత ఉంది లక్కీరా. ఓకేనా, మీరు అవన్నీ చూస్తే మీకు బెటర్ ఉంటుందని చెప్తున్నాను సార్. నేను కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొకటి చిన్నగా ఏంటంటే ఇక్కడ ఒక డెంట్ ఉంది. ఓకేనా, ఇది ఒకటి ఉందండి, స్క్రాచెస్ ఉన్నాయి. ఓకేనా, వెహికల్ ఓవరాల్గా బాగానే ఉంది. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది ఇక్కడ ఉంది స్క్రాచెస్. ఓకేనా, ఓకే చూసుకున్నారా? వెహికల్ మాత్రం ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. మోడల్ వచ్చేసి 2016 ఉందండి. ఇది రీడింగ్ ఒరిజినల్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. కాకపోతే కొంచెం చూడాలి మీరు, స్కిప్ మాత్రం చేయకండి, దానివల్ల మీకు యూజ్ లేదు సార్. ఓకే, ఇంటర్నల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం కొంచెం ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్, నా కోసం అన్న, మీరు తప్పుగా అనుకోకండి. చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. మీకు ఇది కూడా చూపిస్తాను, అటు సైడ్ వచ్చి కూడా చూపిస్తాను నేను. ఓన్లీ 54 or 57 ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను చూసి చెప్పాలి, మీకు చూపించి చెప్పాలి. నా అంతటి నేను చెప్తే బాగుంటుంది. ఓకే, ఇట్లా ఉందండి. ఇంటీరియర్ మ్యాటింగ్ చూసుకుంటే ఇట్లా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అండి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఓకేనా, బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా మ్యాటింగ్ చూసుకుంటే ఇట్లా ఉంది. పుష్ బటన్ స్టార్ట్ అండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఏసీ చిల్డ్ ఉంది, ఆల్రెడీ నేను కూడా ఏసీ చెక్ చేసిన సార్. నేను మళ్ళీ కూడా చూపిస్తా అది ఎట్లా వర్క్ చేస్తున్నది. సరే, ఇంకొక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉందండి, ఎయిర్ బ్యాగ్. ఓకేనా, మీకు బ్యాక్ స్క్రీన్ ఎట్లా పనిస్తుందో కూడా చూపిస్తాను. రూఫ్ చూసుకుంటే మాత్రం రూఫ్ ఇట్లా ఉందండి. రూఫ్ మాత్రం నీట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే సార్. మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది, మీకు బీడింగ్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఓకేనా, నేను రీడింగ్ చూపించేటప్పుడే బానెట్ డిక్ అన్నీ చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి సార్. దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్, సింగిల్ కీ ఉంది. టైర్స్ మాత్రం బాగున్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఇది చూసుకోండి ఫస్ట్ అయితే. ఓకేనా సార్, దీని ప్రైస్ వచ్చేసి 6,90,000 చెప్తున్నాను సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ కూడా మీరు కూడా మాట్లాడుకోవచ్చు. ఇట్లా ఉంది బీడింగ్ మాత్రం. నేను ప్రైస్ చెప్తలే అంటున్నారు, చెప్తున్నా కానీ మీరు చూస్తలేరు, స్కిప్ చేస్తున్నారు. అదా కేఫ్ నమ్మన కాలం బాబా షూఫ్ అదా షేకల్. ఓకేనా, ఇట్లా ఉంది. అదా సయ్యారా బెలోనా. ఓకే, ఇక్కడ ముంగట సైడ్ కింద చూసుకుంటే కూడా ఇది చూసుకోండి. బంపర్కి మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు నీట్ అండ్ క్లీన్ అని చెప్తున్నా, అర్థం చేసుకుంటలేరు, కోప్పడుతున్నారు నా మీకు. అయ్యో సార్, రీడింగ్ వచ్చేసి 54,000 ఉందండి. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అంటున్నాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపించుకుంటా అంటే కూడా చూపించుకోండి. నేను కూడా చెప్తున్నాను, నేను ఒరిజినల్ ఉంటేనే మీరు తీసుకోండి. వెహికల్ సేఫ్గానే మీకు కొంచెం ఐడియా ఉండాలి సార్, లేకపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరు తప్పుగా అనుకోకండి సార్. బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే మాత్రం ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. ఓకే ఉంది బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం. ఓకేనా, మీకు ఏసీ కూడా ఆన్ చేస్తా చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే, ఆన్ చేసిన ఆల్రెడీ, చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఏసీ కూడా ఆన్ చేసి చూసాను. నేను మళ్ళీ చెక్ చేస్తున్నా, ఏసీ ఎట్లా వస్తుందో ఒక ఐడియా ఉండాలి కాబట్టి. ఏసీ కూడా చూస్తే ఓకే ఉందండి, ఏసీ మాత్రం ఓకే ఉంది, చిల్డ్ ఉంది, చూసుకోవచ్చు. ఏదో నార్మల్గా మాట అయిపోయిన కాదు, ఏసీ ఆన్లో ఉంది, చూసుకోవచ్చు. ఫుల్లో ఉంది ఆల్రెడీ, ఏసీ మాత్రం ఓకే ఉంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, మీకు ఇప్పుడు ఒకసారి బానెట్ ఓపెన్ చూపిస్తా, చూసుకోవచ్చండి. ఇక్కడ పిల్లర్స్ చూసుకోవచ్చు. ఇంజన్ మాత్రం ఇట్లా ఉంది, ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. షో పట్టి ఓకే, ఏది చేంజ్ కాలేదు. ఇది ఇట్లా ఉందండి, ఇట్లా ఉంది. ఓకేనా, మీరు బానెట్ చెక్ చేసుకోవచ్చండి. బానెట్ మాత్రం ఇట్లా ఉంది. మీకు ఒక డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. లైటింగ్ చూసుకోవచ్చు. లైటింగ్ మాత్రం హెడ్ లైట్ ఓకే ఉందండి, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద కూడా ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, మీరు చూడాలి. ఇది చూసుకుంటే కూడా ఓకే ఉందండి, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉన్నాయి, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది ఈ సైడు. ఓకే, మిర్రర్ సైడ్ చూసుకున్నా కూడా లైట్ వస్తుంది, చూసుకోవచ్చు. మిర్రర్ సైడ్ కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. थोड़ा कुत्ता मारो जी परेशानी इसकी तैसी
ఇది కూడా తీసుకోవచ్చండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. డిక్కేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే ఉన్నాయండి. ఇది కొంచెం డ్యామేజ్ ఉంది, ఇది మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది, ఓకేనా. ప్లస్ ఇది మాత్రం ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఓకేనా. మీకు ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చండి డిక్కీ. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా ఉంది, ఓకే. అరే ఇది ఎట్లా కింద పెడతారు, తీయరాకుండా ఎత్తారు ఎందుకు? ఓ స్టెఫిని మాత్రం తక్కువ సరే. స్టెఫిని చూసుకుంటే మాత్రం ఒక ఇట్లా పట్టుకో ఒకసారి, ఇది పట్టుకో, 20-30% ఉంటుంది సార్ స్టెఫిని. అది డిక్కీ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఒక ఏసీ, దీని పానా జాక్రాడేవి ఓకే. ఇందులో ఉన్నాయి సార్, ఈ బ్యాగ్లో ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు, ఇందులో ఉన్నాయి. అది ఎండ్లేసి అరే పలగొడితే వేనైతే కథ సలగా ఉండే, నువ్వు భలే వేసేటట్టున్నావేమో. ఓకే సార్, మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. ఇప్పుడు గ్లాస్ చూసుకుంటే ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి ఏం కాదు సార్. లైటింగ్ స్టీరింగ్ దింపు, మనకి టైర్ సీట్ అను బీ సిరీస్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీ ఉంది, మీకు క్లియర్గా చూపిస్తా చెప్తా చూడండి. ఇక్కడ బీ సిరీస్ ఉంది, ఇది కూడా సేమ్ ఉంది, బీ సిరీస్ ఉందండి. డీజిల్ వర్షన్ సార్, అది మీరు చూడాలి. బెలెనో ఆల్ఫా, ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ బీ సిరీస్ ఉంది ఇక్కడ. సార్ నన్ను నమ్మకండి, మీరు వెహికల్ చూసిన తర్వాతనే నన్ను నమ్మండి సార్, అంతదాకా నన్ను నమ్మకండి, నేను క్లియర్గా చెప్తున్నా. ఇది కూడా చూసుకుంటే కూడా సేమ్ ఉంది, ఓకేనా. ఇది కూడా బీ సిరీస్ ఉంది, ఓకే సార్. ముంగటి టైర్స్ చూసుకుంటే మాత్రం కొత్తగా ఉన్నాయి సార్, పర్లేదు చూసుకోవచ్చు. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ఇది 100%. నేను కూడా చెప్తున్నా, చూపిస్తున్నా, మీకు కూడా ఐడియా ఉంటుంది సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఇది కూడా టైర్లు ఓకే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా, బ్యాక్ సైడ్ ఎట్లున్నాయి అది కూడా చెప్తాను మీకు నేను. బ్యాక్ సైడ్ మాత్రం తక్కువనే సార్. బ్యాక్ సైడ్ ఏంటంటే దాదాపు ఒక 40% అట్టుంటాయి సార్, వెనకాయ మాత్రం అంతే, 40 or 50 అంతే మైనస్. ఇది సేమ్ ఉన్నాయి, అవి రెండు సేమ్ ఉన్నాయి. ముంగటి మాత్రం కొత్తగా ఉన్నాయి సార్. వెహికల్ ఓవర్లో చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది, జెన్యూన్ రేటింగ్ ఉంది, 54,000 ఉంది. బయట చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, ఏమున్నా చెప్పినాను మీకు నేను. గ్లాస్ ఓకే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆర్సీ పెడతాను, వెహికల్ చెక్ చేయించుకోండి, ఒరిజినల్ రేటింగ్ ఉంది. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలండి. చేసుకున్న వాళ్ళు చేసుకోండి, కొంచెం హెల్ప్ చేయండి సార్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నేను మీకోసమే సబ్స్క్రైబ్ ఎప్పుడు చేసుకుంటారని చూస్తున్నా సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి, నలుగురు తెలియజేయండి, ఓకేనా సార్. ఓకే, ప్రజెంట్ మన దగ్గర ఒకటి బెలెనో ఆల్ఫా ఉందండి. మోడల్ వచ్చేసి 2016 షోరూమ్ ట్రాక్ ఉంది, 54,000 మాత్రమే తిరిగింది. దీనికి ప్రజెంట్ ఒక ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు సార్, సింగిల్కి ఉంది. టైర్స్ మాత్రం చూపించాను, బాగానే ఉన్నాయి టైర్స్ కూడా, ఓకేనా. టైర్స్ మాత్రం బాగానే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,90,000 చెప్తుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది, మీరు కూడా మాట్లాడుకోవచ్చు, ఓకేనా సార్. కొంచెం సపోర్ట్ చేయండి, చేస్తారని చెప్పి ఆలోచిస్తాను మీకోసం నేను, ఓకేనా సార్. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్.